సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ కావాలి, ప్రోటీన్ తినాలి అన్నప్పుడు మనకు ఉన్న ఒకే ఒక్క సోర్స్ అనేది మనం ఇప్పుడు ఏంటి పన్నీర్గా చూస్తున్నాము. జనరల్గా పాలు తాగండి అని చెప్తూ ఉంటారు, పాలకి ఆల్టర్నేట్గా ఇప్పుడు పన్నీర్ తింటూ ఉన్నాము. అండ్ WHO అండ్ చాలా నివేదికలు చెప్తుంది ఏంటంటే అడల్టరేటెడ్ పన్నీర్ అనేది, అంటే అసలు అది పన్నీరే కాదు కానీ తింటున్నాం మనం. కాయిన్ హ్యాజ్ అ టూ సైడ్స్ అన్నట్టు ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీ ఫుడ్కి ఉంటూనే ఉంటాయి. మనం అది ఫుడ్ని తీసుకుంటే అమృతం, ఫుడ్ కాకుండా కంటామినేట్ అయితే అది విషం అని చెప్పి. అసలు పన్నీర్ మంచిదేనా? ఇంతకు ముందు ఎప్పుడు ఒక 10 years ముందు పన్నీర్ వాడకం అనేది ఎప్పుడో పెళ్ళిళ్ళల్లో వేస్తే ఇది ఏంటని చాలా ఇంట్రెస్టింగ్గా చూసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే పన్నీర్ లేని దావత్ ఉండదు, పన్నీర్ లేని ఫంక్షన్ ఉండదు. డైట్ అనగానే పన్నీర్ గుర్తొస్తుంది. మరి ఈ పన్నీర్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎలా చూస్ చేసుకోవాలి, నిజంగా పన్నీర్లో ప్రోటీన్ అంత ఎక్కువగా ఉంటుందా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిట్టుపుట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. పన్నీర్ అసలు ఆరోగ్యానికి మంచిదా కాదా? తీసుకోవచ్చా తీసుకోకూడదా? కొంతవరకు మంచిదమ్మా, కొంతవరకు మంచిది, అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఓకే, అది కూడా ప్యూర్గా మనకి దొరికితే. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పబోతున్నానమ్మా, మీరు అడిగారమ్మా. ఓకే, పన్నీర్ గురించి 4 విషయాలు చెప్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తున్నాము, ప్రేక్షకులందరూ కూడా క్లారిటీ వస్తుంది. అసలు పన్నీర్ని మనం బేసిక్గా స్థూలంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చుమా. సో న్యాచురల్ సహజ పన్నీరు, రెండవది అనలాగ్ పన్నీర్ అంటారు, కృత్రిమంగా తయారు చేసేటువంటి పన్నీరు. చాలా మందికి తెలియమ్మా ఇవన్నీ. ఈ రోజుల్లో ఈ పన్నీర్తో తయారు చేసినటువంటి వంటకాలు విపరీతంగా పెరిగిపోయామ్మా. పాలక్ పన్నీర్ అని చెప్పేసి, పన్నీర్ 65, చిల్లీ పన్నీర్ అని చెప్పేసి, వాట్ నాట్ తెలుసమ్మా. సో అనేక రకాలైనటువంటి ఈ యొక్క పన్నీర్లు తయారైపోయాయి. రెస్టారెంట్స్లో కూడా తయారు చేయడము, వాడకం జరుగుతుంది. సో సహజ పన్నీరు, అదేవిధంగా అనలాగ్ పన్నీర్ అని చెప్పేసి 2 రకాలమ్మా. సో ఈ సహజ పన్నీర్ అంటే మనకి ఈ పాల నుంచి తయారు చేసేటువంటి పన్నీర్ను సహజ పన్నీర్ అంటారమ్మా. సో ఈ పన్నీర్ కూడా ఎలా తయారు చేస్తారంటే మా ఈ పాలను కాచేసి, గేదె పాలను కానీ లేకపోతే ఆవు పాలనైనా పర్లేదు. సో పాలను కాచేసేసి అందులో నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ కానీ లేకపోతే సిట్రిక్ యాసిడ్ కానీ వేసేస్తారమ్మా. అప్పుడు పాలు విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత ఆ పదార్థం ఏదైతే మిగిలిపోయిందో నీళ్ళంతా బుడగట్టేసేసి తెల్లటి పదార్థం ఉంటుంది కదమ్మా, ఆ తెల్లటి పదార్థాన్ని 3 లేదా 4 గంటల సేపు చల్లటి నీళ్ళలో పెట్టేసేస్తారమ్మా. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమంటే సాఫ్ట్గా తయారవుతుంది. తర్వాత మంచి ఇంచుమించు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అమ్మా. పాల వంటి వాసన ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అది యాక్చువల్గా సహజ పన్నీరు. మీరు అడిగినట్లు అలాంటి పన్నీరు అప్పుడప్పుడు వాడుకోవడం వల్ల మంచిదమ్మా. దానివల్ల బి కాంప్లెక్స్ విటమిన్స్, ముఖ్యంగా B12 కానీ అదేవిధంగా ఇతర బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి పదార్థాలు ఉంటాయి. సో మీరంటే ముఖ్యంగా ప్రోటీన్స్ బాగుంటాయమ్మా. సో అది వాడుకోవడం మంచిదే. కానీ అందులో ఫ్యాట్స్ వల్ల కొన్ని రకాలైన ఫ్యాట్స్ ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. లేకపోతే మరి ఇది పన్నీరు ఈ విధంగా తయారైంది కానీ చెప్పేసి ఎక్కువ వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంటే రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, తర్వాత ఈ గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, హార్ట్ బ్లాక్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. కాబట్టి అంటే ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చమ్మా. అది నాణ్యానికి ఒకవైపు. సో ఇంకొకటి ఏంటంటే అమ్మా, 1 లీటర్ గేదె పాల నుంచి మనం పన్నీర్ తయారు చేయాలంటే 200 grams వరకు పన్నీర్ తయారవుతుందమ్మా. 1 లీటర్ గేదె పాలతో మ్యాక్సిమమ్ రాదమ్మా. సో మరి ఇన్ని రెస్టారెంట్స్, ఇన్ని వందల రెస్టారెంట్లు, ఇన్ని వేల రెస్టారెంట్, ఇన్ని లక్షల రెస్టారెంట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఒరిజినల్ పన్నీర్ సప్లై చేయడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో మీరు ఆలోచన చేయడం. ఇది క్వశ్చన్ మార్క్. సో న్యాచురల్గా మరి ఇలాంటి పరిస్థితి లేనప్పుడు సింథటిక్ పన్నీర్ వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఇలాంటి పన్నీర్ రేటు కూడా ఎక్కువమ్మా. సో సింథటిక్ పన్నీర్ అయితే రేటు తక్కువ ఉంటుంది, మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, చూసేదానికి ఆకర్షణీయంగా ఉంటుంది, తయారు చేసుకోవడం కూడా ఈజీగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ ప్లస్ పాయింట్స్ ఉండడం చేత ఈ అనలాగ్ పన్నీర్ను ఇంచుమించు ఎక్కువ ప్లేసెస్లో వాడుతున్నారమ్మా. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళు అనలాగ్ పన్నీర్ అని పేరు పెట్టేసేసి విక్రయించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ రూల్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. సో ఇది సింథటిక్. సో దీంట్లో అసలు పాల ప్రమేయమే ఉండదమ్మా. సో కొన్ని రకాల స్టార్చ్, తర్వాత కొన్ని రకాల వెజిటబుల్ ఆయిల్స్ ఇలాంటివన్నీ కలిపేసేసి
ఆ యొక్క దీన్ని తయారు చేస్తారమ్మా. దాంట్లో మరి ఇంకా ప్రోటీన్స్ చెప్పుకోదగ్గ ఉండవు. తర్వాత ఈ సూక్ష్మ పోషకాలు ఉండవు. ఏమంటే రుచి కోసం రుచి ఉంటుంది తప్ప ఆ విధంగా తయారు చేసినటువంటి పన్నీర్ని వాడుకోవడం వల్ల రకరకాల జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. సో ఈ లివర్కి సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత ఈ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఈ అనలాగ్ పన్నీర్ ఏదైతే కృత్రిమంగా మనం వాడుతున్నామో అలాంటి పన్నీర్ను వాడుకోవడం వల్ల కలుగుతుంటాయమ్మా. కాబట్టి సహజంగా దొరికేటువంటి పన్నీరు మితంగా అప్పుడప్పుడు వాడుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది తప్ప శరీరానికి హాని అయితే ఉండదమ్మా. మరి ఇక్కడ ఇవన్నీ నేను చెప్పేసరికి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు మరి ఎట్లా కనుక్కోవాలి సార్ అని చెప్పేసి. ఫేక్ పన్నీర్ ఏంటి, ఒరిజినల్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? సో ఒరిజినల్ పన్నీరు ఎట్లా కనుక్కోవాలంటేమ్మా, సో ఐడిన్ అని చెప్పేసి ద్రావకం దొరుకుతుందమ్మా. ఐడిన్ ఆ పన్నీర్ మీద వేసేస్తే కలర్ మారకూడదమ్మా. మారకూడదు. బ్లూగా మారిందంటే ఫేక్. అట్లే పన్నీరు దాల్ కలిపినప్పుడు రెడ్గా మారితే ఫేక్. పన్నీరు దాల్ అమ్మా, దాల్ పప్పు ఉంటుంది కదమ్మా, కలర్ రెడ్గా మారకూడదు అమ్మా. అది ఇవి జనరల్ మనము మ్యాక్సిమం అది కొంతమంది అయితే చేసుకోవాల్సింది, కొంతమందికి అది సాధ్యం కదమ్మా. ఐడిన్ ప్రతి ఒక్కరికి వీలు కాదు. సో దీని అన్నింటికంటే మనకు ఒరిజినల్ పన్నీరు మంచి దొరకాలంటే బ్రాండెడ్వి డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం మంచిదమ్మా. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటువంటి ఏమా డైరీ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి బ్రాండెడ్ పన్నీర్ అయితే కళ్ళు మూసుకొని నిర్భయంగా ఎలాంటి డౌట్స్ లేకుండా అలాంటి పన్నీర్ తెచ్చుకొని వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి మనం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనందరి దగ్గర ఐడిన్ లిక్విడ్ అనేది ఉండకపోవచ్చు, పప్పుతో కలుపుకుంటే అప్పటికే కర్రీ ప్రిపేర్ చేసుకొని ఉంటాం కాబట్టి మేబీ అది కూడా అంటే టోటల్గా ఇది ఫేక్ పన్నీరా లేకపోతే రియలా అని తెలుసుకోలేకపోవచ్చు. బట్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే పాలు తీసుకొని వచ్చి మనం చేసుకోవచ్చు. అదొకటి. ఏదైతే గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాషియస్గా ఉండి అవి తీసుకున్నా కానీ కొంతవరకు మనం ఈ ఫేక్ పన్నీర్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మై డ్రీమ్ హెల్త్ వీడియోస్ చూస్తూనే ఉండండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.